తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా ఇవాళ సికింద్రాబాద్లో బీజేపీ వికసిత సంకల్ప సభ నిర్వహించబోతోంది. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఈ సంకల్ప సభ జరగబోతోంది. 11 ఏళ్ల ఎన్డీఏ పాలన ఎంపీగా ఆయన ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో వికసిత భారత్ 2047 పేరుతో సభ నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఈ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఏదైతే సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో మరి కాసేపట్లో ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప్ సభ జరగనుంది. అయితే ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో నరేంద్ర మోడీ దేశానికి చేసినటువంటి సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి పాటుపడినటువంటి కార్యక్రమాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ ఒక ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది కాలంలో మల్కాజ్గిరి చేసినటువంటి సేవ, అదేవిధంగా తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాడినటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే 11 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ 11 ఏళ్ల ప్రస్థానం, అదేవిధంగా గత ఏడాది కాలంగా ఈటెల రాజేందర్ చేసినటువంటి కార్యక్రమాలపైన ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకైతే కనబడుతుంది. చూసుకోవచ్చు ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్లో చూసుకున్నట్లయితే ఏదైతే నరేంద్ర మోదీ రైల్వేలకు కానీ అదేవిధంగా నేషనల్ హైవేలకు కానీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యతలను తెలిసే విధంగా ఒక ఫోటో ఎగ్జిబిషన్స్తో పాటు గత 11 ఏళ్ళుగా చేసినటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇది భారత్ మాలా అనే ఒక స్ట్రాటజిక్ రోడ్ ప్లాన్ను దేశవ్యాప్తంగా కూడా వేస్తున్నటువంటి, నేషనల్ హైవేస్ వేస్తున్నటువంటి ఇది రోడ్ ప్లాన్, దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది ఫోటో ఎగ్జిబిషన్. అదేవిధంగా ఇటు శ్రీనగర్ నుండి తిరువనంతపురం వరకు, అదేవిధంగా ఇటు గుజరాత్ నుండి చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ వరకు వేసినటువంటి ఏదైతే ప్లస్ ఆకారంలో వేసినటువంటి నేషనల్ హైవేస్, నార్త్ ఈస్ట్ కారిడార్, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ కారిడార్ పేరుతో వేసినటువంటి నేషనల్ హైవేస్ను వివరించడం, అదేవిధంగా ఇటీవల చేసినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ అయితేనేమి, నేషనల్ హైవేస్ అయితేనేమి, అదేవిధంగా ఏదైతే గత 11 ఏళ్ల కాలంలో చేస్తున్నటువంటి పాకిస్తాన్కు కౌంటర్ ఇస్తున్నటువంటి కార్యక్రమాలు అయితేనేమి, ఆర్మీ ఏ విధంగా వివరించింది, అలాంటి సందర్భంలో కరోనా సమయంలో ఎలాంటి ఏ విధంగానైతే భారతదేశం ఎదుర్కొంది, అప్పుడు నరేంద్ర మోడీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంది, ఇట్లా అనేక కార్యక్రమాలతో ఈ సంకల్ప సభను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మనం మరొక పక్క చూసుకున్నట్లయితే పార్లమెంట్లో ఈటెల రాజేందర్ ప్రస్తావించినటువంటి అంశాలతో సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన, మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ 1 ఇయర్ పాలన పైన ఈ సంకల్ప సభను అయితే ఏర్పాటు చేసినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఇక్కడ నుండి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా బీజేపీ నేతలు వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.